కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. హల్లెలూయా. ఏమంటమ్మా? కన్నీటితో విత్తువాడు. మనం రైతులను చూస్తాం, పాపం అప్పులతో, ఈ సంవత్సరం అన్నా నాకు పంటలు మంచిగా పండితే మా అప్పులన్నీ తీర్చుకొని నా బిడ్డ పెళ్లి చేయాలా, లేకపోతే ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే కుమారునికి మరి చదువుల కోసం వాడుకోవాలా అని ఎంతో ఆశతో మరి వారు ఆ విత్తనాలను కొనుక్కొని ఆ పొలమును దున్ని మరి ఆ విత్తనాలు వేస్తారు. అయితే ఆ విత్తనం వేసేటప్పుడు వాళ్ళు నిజంగా ఈసారైనా మేము మా కష్టాలు పోవాలా అని వాళ్ళు ఎంతో బాధతో కన్నీళ్లతో ఆ విత్తనాలు నాటుతూ ఉంటారు. వాళ్ళకు ఒక ఆశ, ఈసారి మేము ఈ పంట వస్తే సమృద్ధిగా వస్తే, ఏ నష్టము లేకుండా వస్తే మేము బాగుపడదు, లేకపోతే మేము ఇక మా పని అయిపోయినట్టే, మా స్థలాలు అమ్ముకోవాలి, లేదా తల తాకెట్టు పెట్టైనా మరి మేము అప్పులు తీర్చాల్సి ఉంటుంది. కాబట్టి విడుదల కావాలని వారు చాలా వారి ఇష్ట దేవుని తలుచుకొని ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్లు విడుస్తూ విత్తనాలు నాటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా ఈరోజు మరి ప్రతి ఒక్కరు వారి ప్రార్థన వారు విత్తారు, వారి ప్రార్థనను వారు విత్తారు కన్నీళ్లతో. దేవుడు ఆ విత్తనాన్ని దేవుడు ఫలింపజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విత్తనము మొలకెత్తి నీ జీవితంలోనికి అది వెలుగుని తీసుకొని రాబోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి, అయ్యా అమ్మా నీవు కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు. నీ బాధ, నీ వేదన దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. నీ ప్రార్థన ఫలించబోతుంది. ధైర్యంగా ఉండవు. నీ ప్రార్థన ఫలించబోతుంది. నీవు రాబోయే రోజుల్లో ఆ ఫలమును నువ్వు అనుభవించబోతున్నావు. ఆ ఫలమును నువ్వు పొందబోతా ఉన్నావు. ఆ ఫలము నువ్వు అనుభవించబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నాజరేయుడైన యేసు నామములో నేను, నా కుటుంబము, నా సంఘములో ఉన్న వారందరూ కూడా మేము చేసిన ప్రార్థనలన్నీ వ్యర్థము కాలేదు. మా నిరీక్షణ వ్యర్థము కాలేదు. మా ప్రార్థన ఫలించింది. యేసయ్య మా కొరకు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బలు మాకు స్వస్థతనిచ్చాయి. ఆయన చేసిన ప్రార్థన ఈరోజు మాకు మహిమను ఘనతను మాకు ఇచ్చింది. యేసు నామములో మేము ఈ బ్రేక్‌త్రూను పొంది ఉన్నాం, ఈ విడుదలను పొంది ఉన్నాం. నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? మీరు విత్తిన కన్నీళ్ళు ఏమవుతాయంటే తెలుసా? మీరు సంతోషముతో ఆ పంటను కోస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్తిన కన్నీళ్ళు ఇప్పుడు సంతోష గానములతో కోత కోసే సమయం వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. దేవునితో మీ సహవాసం కొనసాగాలి కదా. ప్రార్థన చేసినప్పుడు ఒక డివైన్ కనెక్షన్ ఏర్పడుతుంది దేవునితో. అది కంటిన్యూ చేయాలా, అది ఆగిపోవద్దు, అది ఎక్కడితో బ్రేక్ అయిపోవద్దు. ఏం చేయొద్దంట? దేవునితో మీ సహవాసాన్ని ఆపివేయద్దంట, కొనసాగించాలా కదా. ఈరోజు మీరు దేవునితో ఈ సహవాసాన్ని కొనసాగిస్తూ నేడు మీరు పొందిన స్వస్థతను, విడుదలను విశ్వాసముతో మీ జీవితంలోనికి స్వాగతించండి. విశ్వాసముతో మీ జీవితంలోనికి స్వాగతించండి. స్వస్థతను, విడుదలను, ఈ బ్రేక్ త్రూ విశ్వాసముతో మీ జీవితంలోనికి స్వాగతించండి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం కానీ మన జీవితంలోనికి మనము పొందుకోము, మనం స్వాగతించము. ఈరోజు మీరు విశ్వాసముతో కనుక ఆ స్వస్థతను, ఆ విడుదలను మీరు పొందాలనే ఆశ కలిగి మీరుంటే దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ సమయంలో
వ్యక్తిగత స్వస్థతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వస్థతను మనము ఈరోజు స్వాగతిస్తాం. మన జీవితంలోనికి ఆ దేవుని వెలుగును స్వాగతిస్తాం. దేవుని ఆత్మను మన జీవితానికి స్వాగతిస్తాం. ఆ దేవుడు మనలను బలపరచును గాక. ఆ దేవుడు మనల్ని దీవించును గాక. కుటుంబంలో ఉన్న చీకటి శక్తులు తొలగిపోవును గాక. నీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తున్న చీకటి శక్తులు, నీ కుటుంబాన్ని వ్యసనంలోనికి బలి చేస్తున్న ఆ చీకటి, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నిటినీ మార్చివేసిన చీకటిని, నీ వ్యాపారమును, ఉద్యోగమును తలకిందులుగా చేసిన చీకటిని నజరేయుడైన యేసు నామములో ఈరోజు ఆయన గద్దిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన గద్దిస్తున్నాడు. స్వస్థతను, విడుదలను మనం స్వాగతిస్తాం, మన జీవితంలోనికి ఆహ్వానిస్తాం. చీకటి నీ జీవితం నుంచి వెళ్ళిపోవను గాక. అవును, వ్యక్తిగతంగా నీలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, నీకున్నటువంటి అనారోగ్యము చాలా వేదన, చాలా బాధ నీకు కలుగజేస్తూ ఉంది. అవును, ఆ కాలు నిన్ను బాధ పెడుతుండొచ్చు, ఆ నడుము నొప్పి నిన్ను బాధ పెడుతుండొచ్చు, ఆ మెడలో, ఆ గొంతులో ఉన్న సమస్య నిన్ను బాధ పెడుతుండొచ్చు, ఆ తలలో ఉన్న సమస్యలు నిన్ను బాధ పెడుతుండొచ్చు. అవును, ఆ కడుపులో ఉన్నటువంటి ఆ వేదన, బాధ నిన్ను ఇబ్బంది చేస్తుండొచ్చు, ఇబ్బంది పెడుతుండొచ్చు. అయితే క్రీస్తు పొందిన దెబ్బలు నీకు స్వస్థతను అనుగ్రహించి ఉన్నాయన్న సత్యాన్ని నువ్వు నమ్మితే గనక ఈరోజు ఆ స్వస్థతను నీ జీవితంలోకి ఆహ్వానించు. నజరేయుడైన యేసు నామములో యేసయ్య నీకు ఇచ్చిన బహుమానము స్వస్థత. దాన్ని మనము మన జీవితంలోకి ఆహ్వానిస్తాం. కన్నీటితో విత్తిన విత్తనం, కన్నీళ్లతో చేసిన ప్రార్థన, నీ నిరీక్షణ వ్యర్థము కాదు, వ్యర్థము కాలేదు. దేవుడు నీ జీవితాన్ని నూతన పరచబోతున్నాడు, నూతన పరిచి ఉన్నాడు. అమ్మా, నీ స్థితిని మార్చాడు, నీ పరిస్థితులను మార్చాడు. సంతోషము కలిగి ఉండు. రేపు నీ ఇంటిలో సమస్యలు నీ ముందు కనపడుతున్నాను, ధైర్యముగా ఉండు, కృంగిపోకు, బాధపడకు. ఆ సమస్యలు వెళ్ళిపోయే రోజులు దేవుడు నీకు ఇచ్చాడు. ధైర్యము కలిగి ఉండు. ప్రార్థన మానకు, దేవునితో సహవాసాన్ని కొనసాగించు, కొనసాగించు, కొనసాగించు. బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సాతానుడు నిన్ను శోధనలో నెట్టివేసినా, శత్రువు నిన్ను బాధ పెట్టినా, ధైర్యము కలిగి ఉండు. దేవుడు నీకు విడుదలనిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలోనికి అద్భుతమైన ఆత్మ అభిషేకముతో నీ జీవితంలో కార్యములు చేయబోతా ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చి దేవుడు నీకు సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాడు. అమ్మా, నువ్వు సాక్ష్యం చెప్పే రోజు ఇదిగో ఎక్కువ రోజులు లేదు. దేవుడు త్వరలోనే నిన్ను సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు. నీ పరిస్థితులను మార్చే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిస్థితులను మార్చి నూతనమైన ఆశీర్వాదములతో దేవుడు నీ స్థితిని నూతన పరుస్తా ఉన్నాడు. హల్లెలూయా.